హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. మామూలుగా జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది మేడం, అంటే ఒక సంథింగ్ ఒక పర్సన్ వచ్చి సపోజ్ నా పైన సంథింగ్ పిటిషన్ చేసారు, ఇట్లా పర్సన్ కంప్లైంట్ చేశారు, ఇలా చేసి సంథింగ్ ఏదో చెప్తున్నా మీద సడన్ కాల్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్ అంటారు. జనరల్ గా మన ఒక పర్సన్ నేను డైరెక్ట్ వెళ్ళొచ్చా, అసలు ఏం చేయాలి ఆ ప్రాసెస్ లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేవి సీరియస్ నేచర్ లో ఉంటాయి. కోర్టు పర్మిషన్ లేకుండా ఇమ్మీడియట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, అధికారం పోలీసులకు ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో ఏంటంటే కోర్టు పర్మిషన్ ఉండాలి, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. ఒకవేళ మిమ్మల్ని అలా కాల్ చేసి కనుక పిలిస్తే ఫస్ట్ మీ మీద ఏం క్రైమ్ బుక్ అయింది, ఎందుకు పిలుస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఒక లాయర్ ని కన్సల్ట్ చేసి లేదా ఎవరైనా వెల్ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరైనా పంపించి అసలు ఫస్ట్ అఫెన్సెస్ ఏమున్నాయో కనుక్కోండి. ఒకవేళ అఫెన్సెస్ కనుక సీరియస్ గా ఉన్నాయి లేదా బెయిల్ కి యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళిపోవచ్చు, హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. అఫెన్స్ సివియారిటీని బట్టి, సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ ని బట్టి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. అంటే అరెస్ట్ చేయడానికి ముందే అరెస్ట్ చేయకుండా ఉండడానికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు, అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్. సో అలా చేయొచ్చు. అండ్ పిలవగానే వెళ్ళిపోతారు, సో అలా వెళ్ళకూడదు. ఫస్ట్ తెలుసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్ లో కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. సైలెంట్ గా ఉండొచ్చు, మాట్లాడాల్సిన పని లేదు, పోలీసులు మిమ్మల్ని కొట్టడానికి లేదు, అసలు కొట్టకూడదు. ఆ రైట్ అసలు ఎవరికి లేదు, కానీ కొడతారు, భయపెడతారు, అంత అగేన్స్ట్ అవుతుంది. కొట్టకూడదు, సైలెంట్ గా ఉండొచ్చు. ఆ ఉమెన్ ని కూడా బిఫోర్ 6 PM 6 AM అంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేయడానికి లేదు, అరెస్ట్ జరుగుతాయి. అసలు అలా చేయకూడదు ఉమెన్ ని. ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ ఉండాలి ఉమెన్ అరెస్ట్ చేయాలి అంటే. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి సీరియస్ నేచర్, రేప్, మర్డర్ ఇలాంటి కేసెస్ కొంచెం అబౌట్ 7 years పనిష్మెంట్ ఉంటే అలా ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ అనుకోండి కొంచెం లెస్ సీరియస్, థెఫ్ట్, చిన్న చిన్న కేసెస్ అన్నమాట. బిలో 7 years పనిష్మెంట్స్ ఉన్నవి, ఎక్కువ సీరియస్ నేచర్ లేనివి ఉంటాయి. జరిగినప్పుడు అవేర్నెస్ లేకుండా సంథింగ్ డిలే చేస్తారు, అంటే ఒక స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయడం, లేకపోతే అక్కడ పిటిషన్ అది చేయాలని కనీసం అవేర్నెస్ కూడా ఉండదు. లేదంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ లో జరిగిన ఇన్సిడెంట్ కైనా లేట్ చేస్తారేమో. అసలు ఈ పీరియడ్ లోపు ఫైల్ చేయాలి సంథింగ్ ఏమైనా అలా ఉందా మేడం? అలా ఏం ఉండదండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, జరిగినప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సినారియోస్ లో అవతల ఇప్పుడు మిమ్మల్ని కొట్టి వాడేవి కంప్లైంట్ ఇస్తాడు, కొట్టాడు అని చెప్పి. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకో కేసు వేసినా కౌంటర్ కేసు లాగా ఉంటది. అతను ఫస్ట్ అప్రోచ్ అయ్యాడు లా కోర్టు, అంటే లాని తను ఫస్ట్ న్యాయం కోసం ముందుకు ఒక అడిగి నేనే విక్టిమ్ అని వెళ్ళాడు. సో అప్పుడు బర్డర్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది, కంప్లైంట్ మీద ఉంటుంది, అక్యూజ్డ్ మీద ఉంటుంది. సో మీకు అన్యాయం జరిగినప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ గా వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోలేదు అనుకుందాం, పోస్ట్ చేయండి. కంప్లైంట్ రాసి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి, అక్నాలెడ్జ్మెంట్. ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు సివియారిటీని బట్టి. కొన్నిసార్లు పోలీసులు ఏంటంటే ఈ సెక్షన్ 69 కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిజికల్ అయ్యాడు అని చెప్పి, సో ఇలాంటి కేసెస్ ఎక్కువైపోయాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు తెలిసి మీరు కనుక్కుంటే పోలీస్ స్టేషన్ లో మోస్ట్ కామన్ ఈ మధ్య రిజిస్టర్ అయ్యే కేసులు ఏమైనా ఉన్నాయంటే 69. సో ఈ మధ్య ఇప్పుడు ఐటీ కల్చర్ గానీ ఇది కొంచెం ఎక్కువైంది. అండ్ ఓకే కన్సెన్షువల్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేయడం ఇస్ రాంగ్. సో మీరు ముందు క్లియర్ గా ఉండి తరువాత మీరు ఏం చేసినా ఇట్స్ ఫైన్. కానీ అమ్మాయికి చాలా సినారియోస్ లో, అందరూ కాదు కొందరు పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తారు, ఫిజికల్ అవుతారు, తర్వాత వద్దు అంటారు, తర్వాత అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తుంది, రిమాండ్ అవ్వడం, ఇంకా అంత ఇంకా కోర్టు, అదొక ప్రాసెస్. ఇంకా ఇద్దరి లైఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయినట్టే. క్రిమినల్ కేసు ఉంటే జాబ్స్ కి ప్రాబ్లం, అమ్మాయి సైడ్ కూడా ఇప్పుడు తను కూడా ఒక కేసు పెట్టింది అంటే ఇప్పుడు తనకు కూడా లైఫ్, ఇప్పుడు టైం, ఎనర్జీ అంతా వేస్టే కదండి. సో
వాట్ ఐ ఫీల్ సెక్షన్ 69 అనేది మిస్యూజ్ కూడా జరుగుతుంది, బట్ అన్ని సినారియోస్ లో కాదు. కొన్ని సినారియోస్ లో ఏంటి అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ తోనే వెళ్తారు ఇది టెంపరీ అని చెప్పి, బట్ లేటర్ ఒకరు అటాచ్ అవుతారు. ఒకరు అటాచ్ అయ్యి అబ్బాయి తర్వాత వద్దనగానే వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. సో దట్స్ నాట్ ఫేర్. మీరు ఫస్ట్ మీకు తెలిసే యు ఎంటర్డ్, సో మీ మైండ్ సెట్ మారింది, బట్ అప్పుడు ఓపెన్ గా చెప్పి మీరు సైడ్ అయిపోవాలి. ఓకే ఐమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇప్పుడు తన మీద కంప్లైంట్ ఇచ్చి, బికాస్ ముందు నుంచే మనకు అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు లేటర్ ప్లేట్ ఫిరాయించడం ఎందుకు? సో బీ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్, అప్ ఫ్రంట్ ఉండండి. ఏమున్నా మీరు ఎమోషనల్ గా వల్నరబుల్ అవుతున్నారు, ఆ పర్సన్ అటాచ్ అవుతున్నారు అంటే లెట్ దెమ్ నో. లేదు వర్కౌట్ అవ్వదని అబ్బాయి క్లియర్ గా చెప్తే వర్కౌట్ అంతే. అంటే ఇప్పుడు ఐటీ కల్చర్ ఉంది కదా, అంటే ఇప్పుడు ప్రజెంట్ డింక్ అనే కల్చర్ అవుతుంది, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అట్లా జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు మేడం యాజ్ ఏ అడ్వకేట్? ఇట్స్ ఫర్ ద పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు పిల్లల్ని కన్నాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్, బికాస్ పెంచాల్సింది వాళ్ళు, చూసుకోవాల్సింది వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండి పిల్లల్ని కని పెంచాలి వద్దు అనే డెసిషన్ మేకింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు వీఆర్ నో వన్ టు జడ్జ్ దెమ్. సో ఇట్స్ దేర్ చాయిస్. దాని వల్ల జరిగే హార్మ్ ఎవరికి ఏం లేదు. మహా అయితే పేరెంట్స్ డిప్రెస్ అవుతారు కానీ కపుల్ ఇఫ్ దే ఆర్ ఓకే ఇట్స్ ఫైన్. ఇప్పుడు జనరేషనల్ గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడ ఆగిపోతుంది అని అనుకుంటారు, బట్ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ అండి. యూ కాంట్ జడ్జ్ దెమ్ బేస్డ్ ఆన్ దట్ డెసిషన్. ఇట్స్ ఫైన్ అని అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్. అదే జనరల్ ఇప్పుడు మేము ముందు మీతో పాడ్కాస్ట్ అనగానే నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే ఇప్పుడు అంతకుముందు ఒక జనరేషన్ అంతా సైలెంట్ ఫీమేల్ లో, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ సంథింగ్ శ్రీధరం అని చెప్పి తీసుకొస్తారు మేడం. వస్తాయి వచ్చిన తర్వాత కొన్ని ఒక జనరేషన్ అంతా సైలెంట్ ఉన్నారు. మొన్న బాగా కేసెస్ అయినాయి, అంటే మాకు కూడా ఆస్తులో భాగం కావాలి అట్లా అని చెప్పి చాలా వేసారు మేడం కేసెస్. అప్పుడు నన్ను కూడా అడగమన్నారు మిమ్మల్ని, అసలు ఏం రైట్స్ ఉంటాయి మేడం ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ క్లాస్ 1 ఇయర్స్ అవుతారు అనమాట. ఓకే, సో క్లాస్ 1 ఇయర్స్ అంటే వాళ్ళకి హక్కు ఉంటుంది. హస్బెండ్ పుట్టింటి నుంచి ఆస్తి వాళ్ళకి ఉంది కదా అండి, వాళ్ళకి రైట్ ఉంటుంది. పేరెంట్స్ సైడ్ కూడా, పుట్టింటి సైడ్ నుంచి కూడా స్త్రీధనం ఇస్తారు. మీరు అనేది డౌరీ, ఓపెన్ గా మాట్లాడితే డౌరీ ఇల్లీగల్, అసలు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఉంది. సో అది ఒకప్పుడు తరతరాల ముందు స్త్రీధనం ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, తరువాత వచ్చి మా ఆస్తిలో అడగకూడదు, ఇంకా నీకు సరిపడా నీకు ఇచ్చి నువ్వు సేఫ్ గా హ్యాపీగా సౌండ్ గా ఉండటానికి నీకు ఇంత ఇచ్చి పంపిస్తున్నాము అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది ఓవర్ టైం ఎలా అయిపోయిందంటే, ఆ ఇచ్చిన ఆస్తి అత్తగారు తీసుకుంటారు. ఇచ్చిన మనీ మోస్ట్లీ ఇచ్చేది వెహికల్స్, మనీ, గోల్డ్. అది ఇట్లా కోట్లు ఇలా తెస్తుంది, అలా అత్తగారి చేతికి వెళ్ళిపోతుంది, అత్తగారింటి. సో అక్కడ ఉమెన్ ఆటోమేటిక్ గా వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మాకేం లేదు, మాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, మ్యారేజ్ తర్వాత మాకు డబ్బు లేదు, మా అత్తగారు తీసేసుకున్నారు. ఇవ్వరు. మీరు నోటీస్ చేస్తుంటే చాలా వరకు ఇప్పుడు గొడవలు కూడా నేను చూస్తాను కదా, మేడం నా గోల్డ్ అంతా మా అత్తగారు పెట్టేసుకున్నారు, ఇవ్వట్లేదు అంటారు. సో అలా ఉంది. స్త్రీధనం ఇస్తున్నారు, కానీ అది ఎంతవరకు తన అండర్ లో ఉందనేది కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ తనకి ఫ్యామిలీలో కూడా ఒకటి పయోస్ ఆబ్లిగేషన్ అని ఉండేది ఒకప్పుడు. అంటే తండ్రి చేసే అప్పులు పిల్లలకి కూడా బాధ్యత ఉంటుంది తీర్చే దాంట్లో, కానీ ఇల్లీగల్ కాదు. ఎలా అంటే పేకాట్ లో ఇలా గ్యాంబ్లింగ్ లో లూజ్ అయిన మనీ కాదు, అవసరానికి అప్పులు చేస్తారు కదా, పయోస్ ఆబ్లిగేషన్ అని అంటారు. కొడుకుకి అది ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఉంటుంది అది ఆబ్లిగేషన్, డిపెండింగ్ ఆన్ వాట్ దే ఆర్ ఇన్హెరిటింగ్ అనే దాన్ని బట్టి. సో ఆబ్లిగేషన్ వీళ్ళకి కూడా ఉంటుంది. సో ఉమెన్ నేను చూసినంత వరకు ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అమ్మాయిలే ఎక్కువ అటాచ్డ్ గా చూసుకుంటారు పేరెంట్స్ ని. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పేరెంట్స్ అంటే మదర్ సైడ్ నుంచి అమ్మాయిలకి మదర్ సైడ్ నుంచి సపోర్ట్ కొద్దిగా పెరిగింది. కొన్ని కేసెస్ లో అయితే మదర్స్ ఏదైనా సరే పడుండు, అనుభవించు,
మ్యారేజ్ అయిపోయింది అని అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. బట్ నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్. ఆ సపోర్ట్ వల్ల పాజిటివ్ అవుతుంది. నిజంగానే హస్బెండ్ కొట్టడం హరాస్ చేయడం చేస్తే ఫైన్, కానీ మంచిగా ఉన్న రిలేషన్షిప్స్ కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ సపోర్ట్ వల్ల. ఎక్స్ట్రీమ్ మరి ప్యాంపరింగ్ అని నేను అనలేను, బట్ ఏంటంటే ఒక కొంచెం అడ్జస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా దే ఆర్ డిసైడింగ్ నాట్ టు అడ్జస్ట్. మెన్ కూడా అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు అవ్వట్లేదు. సో ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య.